రియల్ ఎస్టేట్ చేయాలనుకునే వారికి ఎంతమందికి రియల్ ఎస్టేట్ అంటే ఒక ఐడియా ఉంది? అవేర్నెస్ ఎంత ఉంది? ఇంకా ఎంత కావాలి? రియల్ ఎస్టేట్లో అవేర్నెస్ లేక చేసేటువంటి తప్పులేంటి? ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్ కూడా. సో నా ఎక్స్పీరియన్స్తో నేను ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాబట్టి ఈ వీడియోస్ అన్ని పూర్తిగా చూసి సరి అయినటువంటి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ని మీరు తీసుకొని రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి రియల్ ఎస్టేట్లోకి రావాలనుకునేటువంటి వాళ్ళు 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. కేవలం ఏంటి అంటే ఒక అవేర్నెస్ అనేది లేకపోవటం. ఏ అవేర్నెస్ లేదు అంటే ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి వెంచర్స్ని చూడాలి, ఎలాంటి అసోసియేట్ అంటే ఎవరైతే మార్కెటింగ్ చేయడానికి మీరు వస్తున్నారో వారికి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ అనగానే రూటు, రేటు, ప్లాట్ ఈ మూడు తెలిస్తే రియల్ ఎస్టేట్ అని చాలా మంది అపోహల్లో ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ అంటే ఒక సముద్రం లాంటిదండి. ఎవ్రీడే లెర్నింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి. ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ ఏ పాలసీలు తీసుకొస్తున్నారు, ఎక్కడ వైపు డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఇన్వెస్టర్ తన హార్డ్ మనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సరి అయినటువంటి ప్రాజెక్ట్ని మనం గైడ్ చేయటం ద్వారానే వాళ్ళు మంచి ప్రాజెక్ట్ని కొనుక్కున్న వాళ్ళు అవుతారు. అలాగే మనం కూడా రియల్ ఎస్టేట్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే రిఫరల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రిఫరల్ రావాలి అంటే మనకు ముందుగా అవేర్నెస్ ఉండాలి. మనకున్నటువంటి అవేర్నెస్ ద్వారానే వాళ్ళకు మంచి ప్లాట్ని ఇప్పించగలుగుతాం. సో కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చక్కటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది పాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవటం జరిగింది. ఇక వెంచర్స్ గురించినటువంటి అవగాహన కూడా ఉండాలి. ఎలాంటి అవగాహన ఉండాలంటే ఆ వెంచర్స్ డిటిసిపినా, హెచ్ఎండిఏనా, జీపీ లేఅవుట్లో ఉన్నాయా, ఫామ్ ల్యాండ్లో ఉన్నాయా. ఈరోజు నన్ను చాలా మంది అడుగుతుంటారు, పలానా ప్లేస్లో పక్కనే ల్యాండ్ ఉందండి, 4000కి 5000కే వస్తుంది, ఈ ల్యాండ్ ఎందుకండి ఇంత రేటు అని. అంటే అసలు ఆ ల్యాండ్ ఏంటి? జీపీ లేఅవుటా, డిటిసిపి లేఅవుటా? డిటిసిపికి జీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫామ్ ల్యాండ్కు జీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిటిసిపికి హెచ్ఎండిఏకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో హెచ్ఎండిఏ వచ్చేసరికి నామ్స్ ఎలా ఉంటాయి, డిటిసిపి నామ్స్ ఎలా ఉంటాయి? ఇవాళ చాలా మంది చెప్పేది మాట ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్ అంటారు, డిటిసిపి సర్కిల్లో అమ్ముతుంటారు. సో అసలు అక్కడ ఎంతవరకు డిటిసిపి పరిధి ఉంది, ఎంతవరకు హెచ్ఎండిఏ ఉంది, హెచ్ఎండిఏ లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయి, వేసే లేఅవుట్లో ఎంత సైజు రోడ్స్ ఉండాలి, వేసేటప్పుడు ఆ వెంచర్కి రెరా ఉందా లేదా. రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అక్కడి నుంచి రెరా అనేది ఆ ప్రాజెక్టుకు ఉందా, ఆ కంపెనీకి ఉందా, ఆ ప్రాజెక్టుకు ఉంటే ఎంత పర్సెంట్ అక్కడ ఉండేటువంటి ల్యాండ్ మార్టిగేజ్ చేయటం జరిగింది, ఆ చేసినటువంటి మార్టిగేజ్ చేసిన ల్యాండ్ ఎన్ని ఇయర్స్లో వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు ఆ కంపెనీ అనేటువంటి పూర్తి అవగాహన ఉండాలి. ఇవాళ చాలా మంది ఏంటంటే సరి అయినటువంటి నాలెడ్జ్ అనేది లేక రియల్ ఎస్టేట్లో ఏదో ఒక కంపెనీతో టైఅప్ అయిపోయి ఏదో ఒక ప్రాజెక్ట్ని సేల్ చేయటం ద్వారా రియల్ ఎస్టేట్ కెరియర్ అనేది సగంలోనే ఆగిపోతుందండి. పూర్తి నాలెడ్జ్తో మీరు ముందుకెళ్తేనే, మీరు మంచి ప్రాజెక్ట్ని సజెస్ట్ చేస్తేనే రియల్ ఎస్టేట్లో ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మీరు ఎదగటమే కాదు, ఒక టీమ్ లీడర్గా మారి ఎంతో మందికి మంచి కెరియర్ అందించడమే కాదు, మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలరు. కాబట్టి రియల్ ఎస్టేట్ చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తి ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చేటువంటి వీడియోస్లో కూడా చాలా వరకు మీకు అవసరమైన కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అన్ని చక్కగా చూసి పూర్తి నాలెడ్జ్ తీసుకొని ఒక హౌస్ వైఫ్ అయినా సరే, రిటైర్డ్ ఎంప్లాయీ అయినా సరే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఫ్రీలాన్సర్గా చేయాలనుకున్నా సరే ఈ వీడియోస్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. కాబట్టి టీమ్ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి పూర్తి వివరాలు తీసుకొని ఒక సక్సెస్ఫుల్ టీమ్ లీడర్గా, ఒక ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్గా మారి మీరు కూడా రియల్ ఎస్టేట్లో ఏలయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.